ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కాలాతీతమైంది, ప్రోగ్రాంలన్నీ ప్రకటించబడిని. మంగళవారం తుఫాన్ నగర్లో ఆల్రెడీ ప్రేయర్ ఉంటుంది, ఖచ్చితంగా రండి. బైబిల్ గ్రంథం చదువుకుందాం అండి. బైబిల్ చదువుకుందాం. ఈరోజు వాక్యము రక్షకుడైన క్రీస్తుతో దైవజనుడైనటువంటి మోషే గారికి పోలికలు. రక్షకుడైన క్రీస్తుతో దైవజనుడైనటువంటి మోషే గారికి కొన్ని పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తుకి మోషే గారు ముంగుర్తుగా ఉన్నారు అని బైబిల్ ఏం చెప్పట్లా. యేసుక్రీస్తు కార్యములు, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో జరిగిన కొన్ని కార్యములు, యేసు ప్రభువారు జరిగించిన కార్యములు, మోషే గారి జీవితంలో జరిగిన కొన్ని కార్యములు, మోషే గారు చేసినటువంటి కార్యములు పరిశీలిస్తే యేసు ప్రభువారికి ముంగుర్తుగా మోషే గారు వచ్చారు అని మనం తెలుసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక్రియలు, స్వస్థత కార్యములు చేస్తూ ఉన్నప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను గారు తన శిష్యులను పంపించి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, బోధకుడా, నీవెవరు అసలు? మేము కనిపెట్టి ఎదురు చూసిన మెస్సియావేనా, లేకపోతే మరొక ప్రవక్తవా? ఎవరు నీవు? మేము సందిగ్ధంలో పడిపోయాం అని అన్నారు. అలాగనే శాస్త్రులు పరిచయాలు అడిగారు, బోధకుడా, నీవెవరు అసలు? మేమందరం కనిపెడుతున్నటువంటి రక్షకుడైనటువంటి యేసువా, లేకపోతే మరో ప్రవక్త వస్తాడని చెప్పబడింది, అతనువా నీవు? బాప్తిస్మిచ్చు యోహానువా? శతాధిపతి అయినటువంటి హేరోదు యేసు ప్రభు వారిని గూర్చి విని ఆశ్చర్యపడ్డాడు. లూకా సువార్త 9వ అధ్యాయం మనం చదువుతాం, మన వాక్య భాగం కాదది. ఆయన తన దగ్గర ఉన్నటువంటి వారిని పిలిచి అడుగుతున్నాడు, ఎవరితను? ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, స్వస్థత కార్యములు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, ఎవరు అంటే కొంతమంది చెప్తున్నారు బాప్తిస్మిచ్చు యోహాను ఆత్మీయతలోనికి వచ్చింది అంటున్నారు. ఆయన అంటున్నాడు, బాప్తిస్మిచ్చు యోహాను నేను చంపించాను కదా, లేదా చనిపోయినటువంటి ప్రవక్తల్లో ఏదో ఒక ప్రవక్త ఆత్మీయతలోనికి వచ్చింది అని యేసు ప్రభుని గురించి తర్జన భర్జన పడినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులను అడిగాడు, నన్ను గూర్చి ప్రజలేమనుకుంటున్నారు అసలు అని అడిగినప్పుడు పేతురు గారు చెప్తున్నాడు, బోధకుడా, నిన్ను ఏలియా అని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఏమో నిన్ను మోషే అనుకుంటున్నారు, కొంతమంది ఏమో బాప్తిస్మిచ్చు యోహాను చనిపోయాడు, ఆ ఆత్మ నీలోకి వచ్చింది అనుకుంటున్నారు. అంటే ప్రభు అడిగాడు, వారందరూ ఏదో రకంగా అనుకుంటున్నారు, కానీ నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు అని ప్రభు అడిగినప్పుడు, నిత్యజీవుడైన సత్యజీవుడైన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు అనుకుంటున్నాం మేము అన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు వారు తనను గురించి ప్రజలేమనుకుంటున్నారో విన్నటువంటి ప్రభు ఆయన ప్రజలకు తెలియపరచుకున్నాడు. ఇప్పుడు మన వాక్య భాగము దైవజనుడైనటువంటి మోషే గారిలో
రక్షకుడైన క్రీస్తుని పోలినటువంటి కొన్ని విషయాలు మనము పరిశీలిద్దాం. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, దైవజనుడైన మోషే గారు పుట్టినప్పుడు ఐగుప్తు దేశములో అక్కడున్నటువంటి మగపిల్లలందరినీ చంపేయాలి అని రాజు ఆజ్ఞ వచ్చింది, జారీ చేయబడింది. మగపిల్లలందరినీ చంపేయండి. అదే సమయంలో మనం యేసు ప్రభు వారిని గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనములో యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కూడా యెరూషలేము ప్రాంతమంతా, యూదయ పట్టణంలో ఆ ప్రాంతమంతా మగపిల్లలను చంపివేయాలి అని హేరోదు ఆజ్ఞ జారీ చేశాడు. అక్కడేమో హెబ్రీయులు విస్తరిస్తూ ఉన్నారు కాబట్టి మగపిల్లల్ని ఉంచకూడదు, చంపేయాలని ఫరో ఆజ్ఞ జారీ చేస్తే, ఇక్కడేమో యూదులకు రాజుగా పుట్టినవాడు పుట్టాడు, వాడు పెరగకూడదు, రాజుగా కాకూడదు అని హేరోదు ఆ ప్రాంతమంతా మగపిల్లలను చంపించాడు. మోషే గారి కాలంలో మనం చూస్తే, మోషే గారు పుట్టినప్పుడు ఇలాంటి ఆజ్ఞ జారీ అయితే 3 నెలలు తల్లి దాచిపెట్టింది, తర్వాత జమ్ము పెట్టెలో పెట్టి ఆ నైలు నదిలో విడిచిపెట్టేసింది. యేసు ప్రభు వారి కాలంలో ఆ చిన్న బిడ్డను చంపేస్తాడని దూతల చేత హెచ్చరించబడి యేసేపు మరియమ్మలు ఇద్దరు ఆ బాలుని ఎత్తుకొని యూదయ అరణ్యములో కొండసీమలలో ఉన్న కొన్ని ప్రాంతములలో ఆయన దాచబడ్డాడు. యేసు ప్రభు వారి జీవితంలో ఎలా జరిగిందో మోషే గారి జీవితంలో కూడా అలాగనే జరుగుతూ ఉంది. బాల్యంలో జరిగినటువంటి ఆ విషయాలు, శోధనలు యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు వారు అనుభవించినట్లుగా మోషే గారు కూడా అనుభవించారు. నిర్గమకాండం 7వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, దైవజనుడైన మోషే గారి జీవితంలో ఆయన హెబ్రీయుడు ఐగుప్తీయుడు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉండగా హెబ్రీని కాపాడి ఐగుప్తుని చంపాడు. అందును బట్టి అతన్ని అక్కడ నుండి తరిమి వేస్తున్నారు. శోధనలు వచ్చినాయి. చూడండి, ఇక్కడ 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమకాండము 7వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఫరో తన విద్వాంసులను పిలిచి మంత్రాజ్ఞులను ఎలాగున మోషే గారు దేవుడు ఏర్పరచుకొని దేవుని యొక్క పిలుపును బట్టి ఆయనను ఫరో యొద్దకు పంపించాడు. ఫరో యొద్దకు వచ్చి ఆయన ఒక సూచక్రియ, అద్భుత కార్యం చేశాడు, ఆశ్చర్యమైన కార్యం. అలాగున చేసినప్పుడు ఫరో కూడా తన మంత్రజ్ఞులను పిలిచి, ఇదిగో ఇతను చేసినటువంటి కార్యము మీరు కూడా చేయండి అన్నాడు. వారు కూడా అదే కార్యం చేశారు. అక్కడేం గొప్పగా అనిపించాలా. ఏం కార్యం చేశారు? దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి కార్యము అద్భుతం ఏమిటి అంటే, నీ చేతిలో ఏముంది మోషే అంటే, కర్ర ఉంది అన్నాడు. దాని కింద పడేయి అన్నాడు. కింద పడేయి అనగానే మోషే గారు ఆ కర్రని కింద పడేశాడు. అది పాము అయింది. భయపడి పారిపోయాడు, చాలా దూరం వెళ్ళాడు. ఏంటి ప్రభువా పాము చేశావు ఏంటి, నాకు భయం అన్నాడు. మోషే గారు అడవిలోనే తిరిగేది, గొర్రెలను మేపుతా ఆ చెట్లలో జామంలో తిరుగుతూ ఉంటాడు పొలాల్లో. అయినా ఆయనకేం భయం? పాము అంటే భయం. పాము చూసి పక్కకు పారిపోయాడు. దేవుడు అన్నాడు, మోషే
ఇప్పుడు నువ్వు మరలా దాన్నే పట్టుకోవాలి, దాన్ని పట్టుకో అన్నాడు. అదేంటి ప్రభు, పామును పట్టుకోమంటావు, అది కరిసిద్ది? కాదు, తలకెళ్ళి పట్టుకుంటే ఎవరైనా కరిసిద్ది, అది దాన్ని తోకను పట్టుకో అన్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, మీరు పాముల వలె విషమును చిమ్ముతూ ఉండండి అనలా, పాముల వలె మీరు వివేకులుగా ఉండాలి, వివేకము కలిగి ఉండాలి. పాముల మధ్యలో తేళ్ల మధ్యలోనే తిరుగుతూ ఉన్నావు, వేసుకెళ్తూ అంటాడు. ఆ మనుషులకి నీ భయపడవద్దు. చాలామంది మనుషులు మంచిగా ఉన్నట్లుగానే ఉంటారు. వారు ఎలా ఉంటారంటే, వారి నాలుకల క్రింద సర్ప విషం ఉన్నది అంటాడు. కపటమైన మనస్సుతో ఉంటారు. పెదవులు ప్రేమతో మాట్లాడుతూ ఉంటాయి, ప్రేమ కలిగినటువంటి మాటలు మాట్లాడతారు. కానీ వారి పెదవుల క్రింద విష సర్పమును చిమ్ముతూ ఉంటారు. మన ముందేమో మనల్ని దేవుళ్ళు అంటారు, పక్కకు వెళితే మనల్ని గురించి చెడు ప్రచారం చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు అని యేసు ప్రభు చెప్పింది శిష్యులను పంపిస్తూ. పాముల వలె వివేకులుగా ఉండాలి. ఇప్పుడు మోషే గారితో అంటున్నాడు, ఆ పామును తలకెళ్ళి పట్టుకోవద్దు. ఎలాంటి వారితో నువ్వు ఎలా ఉండాలి అంటే, వాళ్ళతో వివాదములు పెట్టుకోకూడదు. వారు విషమును చిమ్ముతారు. ఏం చేయాలా? మెల్లిగా తోకను పట్టుకోవాలి. మోషే గారు ఆ పాముని ఇలా తోక పట్టుకోగానే, అందరూ చూడండి, ఆ పట్టుకోగానే కర్ర అయిపోలా, ఆ తోకని లేపాడు, పట్టుకున్న కాడ కర్ర. కానీ ఇలా పట్టుకొని ఎప్పుడైతే ఇలా అంటున్నాడు, ఆ పాము కాస్త మరలా కర్ర అయిపోయింది. మనం చాలామందిని ఎలాగా విషసర్పములుగా ఉన్న వారిని ఒకేసారి మార్చలేము. వారిని చాలా ప్రేమతో ఆదరించి వారిని దేవుని సన్నిధానానికి ఆకర్షించి దేవుని కొరకు నిలబెట్టాలి. ఇప్పుడు వీరు పాములు చేశారు. మోషే గారు కూడా కర్రను వేస్తే పాము అయింది, మంత్రజ్ఞులు కూడా కర్రలు వేశారు, పాము అయింది. ఇప్పుడు అంటున్నాడు ఫరో, ఏం నీలో ఉన్న గొప్ప? నీలో ఉన్న గొప్ప ఏంటి? నీవు పామును చేసావు కర్రనేసి. ఇదిగో మా మంత్రజ్ఞులు కూడా కర్రనేయగానే పాములు అయిపోయినాయి. నీలో గొప్పే ఉంది. చాలామంది అలాగనే ఉంటారు తెలుసా. నీలో గొప్ప ఉంటాయా? నువ్వెలా ప్రసంగం చేస్తున్నావో మేము కూడా అలాగనే ప్రసంగం చేస్తాం. నువ్వేం వాక్యం చదువుతున్నావు, మేము కూడా అదే వాక్యం చదువుతాం. సావుకుని కంటే అధిగమించినటువంటి వారు, సావుకునితో పోల్చుకునేవారు, మేము ఇంకా పాస్టర్ గారి కంటే ఎక్కువ అండి అనుకునేవారు ఉన్నారు. అలాంటి వారు ఇదిగో ఈ ఫరో యొక్క మంత్రజ్ఞులు లాంటి వారు మంత్రాలతో పాములు చేశారు. దైవజనుడు మోషే గారు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతం అది. ఆయన కర్ర పడవేయగానే పాము అయింది. మంత్రజ్ఞులు కర్రలు పడేసి పాములు చేశారు. కానీ ఇక్కడ గొప్ప కార్యము దేవుడే అధికుడని చెప్పడానికి మోషే గారి కర్ర పాము అయింది. చూశారా? ఈ పాము మంత్రజ్ఞుల పాములన్నిటినీ మింగివేసింది. ఇప్పుడు నేను పట్టుకోగానే ఒకటే కర్ర, అందులో నుంచి కర్రలేం పడిపోలేక, అంటే మంత్రజ్ఞుల మంత్రాలన్నీ కూడా దేవుని స్వాధీనంలో నిర్వీర్యమైపోయినాయి. దేవునికి స్తోత్రం. నీవు ఎప్పుడు కూడా సావుకుని కంటే ఎక్కువని పోల్చుకోకూడదు. దైవజనుల కంటే నీవుండే సంఘంలోని సావుకుడు అంతకంటే ఒకవేళ నువ్వు ఎక్కువగా చదువుకొని ఉండొచ్చు. కొన్ని సంఘాల్లో సావుకుని కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎదురు కూర్చొని ఉంటారు. సావుకుని కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసేవారు ఉంటారు. సావుకుని కంటే ఆధిక్యత, యోగ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఇంగ్లీష్లో మాట్లాడగలరు, విదేశాలు తిరగగలరు. మా పాస్టర్ గారికి ఏమీ రాదండి, మా పాస్టర్ గారికి ఏం తెలియదండి అనుకుంటూ ఉన్నటువంటి వారు ఈ మంత్రజ్ఞులతో పోల్చబడింది. దేవుడు ఎన్నుకున్నాడు మోషే గారిని, కనుక దేవుడు అక్కడ ఘనపరిచాడు. నేను ఎప్పుడూ కూడా పాస్టర్ గారి కంటే ఎక్కువ, పాస్టర్ గారి కంటే నేనే ఎక్కువ అనుకోవద్దు. వాళ్ళకంటే నువ్వు ఎక్కువ పాడగలవు, వాళ్ళకంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేయగలవు. అంత మాత్రాన్ని నీవు దేవుడు ఏర్పరచుకున్న వారి కంటే ఎక్కువ కాదు. ఇక్కడ మోషే గారి ఆ విషయంలో దేవుడు బయలుపరిచాడు. ఆ కర్రలన్నిటినీ కర్ర తినివేసింది అన్నాడు. దైవజనుడు మోషే గారిని గురించి సనుగుకున్నారు చాలామంది.
సనుగుకున్నారు. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 24వ వచనంలో, నిర్గమకాండము 15వ అధ్యాయము 24వ వచనం. మోషే గారి మీద చనుక్కుంటున్నారు. ఏ విషయంలో జరుగుతున్నారు? భోజనం విషయంలో సనిగారు, నీటి విషయంలో సనిగారు. తినడానికి లేదు, త్రాగడానికి లేదు, మాకు ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అరణ్యంలోనికి? అరణ్యంలో మమ్మల్ని చంపి సమాధులు కడతానికి తెచ్చావా? మాకు సమాధులు లేవు అనుకున్నావా అక్కడ ఐగుప్తిలో అని వారందరూ కూడా సనుక్కుంటున్నారంట. చదవండి. మేమేమి త్రాగాలయా? మంచినీళ్ళు లేవు. మరొకసారి వారు మేమేం తినాలి? రోజు ఆ తీయగా ఉన్నటువంటి ఆ మన్నా తప్ప మాకేమీ దొరకట్లా. కూరగాయలు మేము ఐగుప్తిలో ఉండగా ఏమేమి కూరగాయలు తిన్నారంటే వాళ్ళు చెప్పుకుంది, దోసకాయలు, కేకరకాయలు, కాకరకాయలు. ఇయ్య వాళ్ళకి గుర్తు. మనకి ఎప్పుడైనా సరే మనం తిన్నటువంటివి బాగా జ్ఞాపకం రావాలంటే ఎప్పుడు జ్ఞాపకం వస్తాయి చెప్పండి? ఒక వారం టైఫాయిడ్ జ్వరం వచ్చి పూటకి ఇడ్లీ పెట్టి, ఆ ఇడ్లీ కూడా పచ్చడి తినకూడదురా, నువ్వు పంచదారతోనే తినాలి, కొంతమంది ఇంకొంచెం పచ్చని చేసి వట్టియే తినిపిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఏమేమి గుర్తొస్తాయి? ఒకప్పుడు అంతకుముందు పచ్చడి చేస్తే రోజు పచ్చడేనా మమ్మీ, రోజు ఇదే పప్పు మమ్మీ అని ఆ మమ్మీ మీద డాడీ మీద తిరగబడి జొమాటోకి ఫోన్ చేసి తెప్పించుకుంటారు. ఇప్పుడు వట్టి ఇడ్లీ తింటా, వట్టి మజ్జిగతో తింటా ఉంటే ఏం గుర్తొస్తుంది మనకి? కామెరలు వచ్చి కాలిపిచ్చి 6 నెలలు పత్యం పెట్టారు. బాగా తినగలిగిన వయసులో వచ్చింది నాకు. అప్పుడు 6 నెలలు పత్యం పెట్టమన్నారు ఆ కాల్సిన ఆయన ఇంటూరులో. 1 నెల తర్వాత అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అంతకుముందు తిన్నాయన్నీ గుర్తొస్తున్నాయి. ఏదైతే నేను వద్దు అని నెట్టేశానో, ఏదైతే రోజు చేస్తే మా అక్కల మీద మా అమ్మల మీద ఇదొద్దు నాకు రోజు ఇదేనా అన్నానో, అయ్యే ఉంటే బాగుండి అనిపిస్తుంది. పచ్చిమిరపకాయ టమాటా నూరి పెట్టండి, ఏమి లేదు, ఒట్టి చున్నులపాయలు వేసి కారం పొడి పెట్టండి. ఒకప్పుడు ఇవి పెడితే ఏమన్నా ఇవేనా నాకు అనుకున్నాం. ఇప్పుడు ఒట్టి సప్పిడి అన్నం ఏంటంటే అయ్యే గుర్తొస్తున్నాయి. ఇశ్రాయేలీలు కూడా అలాగనే ఉన్నారు. ఐగుప్తులో ఉన్నంత కాలము వారు బ్రతుకుతున్న బానిసత్వంలో దేవునికి మొరపెట్టారు, మూలుగులతో కూడిన మొరపెట్టారంట. దేవుడు వారి మూలుగులు విని, వారి మొర విని వారిని విడిపించి తీసుకొచ్చి, వారు వండని ఆహారమును వారికి ఇస్తే, వారు కష్టపడకుండా వండుకోకుండా ఆహారముని ఇస్తే, కొన్ని రోజులు తిన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, ఐగుప్తులో ఉండగా మేము ఉల్లిపాయలు తిన్నాము, కేకరకాయలు తిన్నాము, మేము దోసకాయలు తిన్నాము అంటే దేంటో దాంట్లో కలుపుకొని తిన్నాయన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళకి. మాకు మాంసం కావాలి, ఇప్పుడు నోరు తీయగా అయిపోయింది, నెల నుంచి మన్నానే తింటున్నాం, మాకు మాంసం కావాలి. సనిగారు. మాకు నీళ్లు కావాలి, ఇప్పుడు నీళ్ళు లేవు అని సనిగినప్పుడు దేవుడు మోషే గారి ద్వారా అద్భుతములు జరిగించాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారికి మోషే గారు ముంగుర్తుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు చేసిన కార్యములు మోషే గారు చేశారు అనుకుంటున్నాం, కానీ మోషే గారి ద్వారా దేవుడు చేయించాడు. ఇక్కడ యేసు ప్రభు స్వయంగా చేశాడు. తేడాను మనం గుర్తించాలి. వారు ఆహారం అడిగితే దేవుడికి మొరపెట్టాడు. తండ్రి మీరు నీళ్లు కావాలంటున్నారు, బండను కొట్టమన్నాడు దేవుడు. వీళ్ళకి ఆహారం కావాలన్నారు, మాంసం కావాలంట అని దేవుని ఎదుట ప్రార్థన చేస్తే పూరేళ్ళని పంపించాడు దేవుడు. ఇదే విషయంలో
3 రోజులు యేసు ప్రభువారు స్వార్థ కూటాలు పెట్టాడు. అరణ్య ప్రాంతంలో యేసు ప్రభు స్వార్థ కూటాలు పెట్టాడు. మనం స్వార్థ కూటాలు పెట్టాలంటే వాల్ పోస్టర్లు వేయాలి, పాంప్లెట్లు పంచాలా, మైకులు పెట్టుకొని చెప్పాలా, టీవీల్లో చెప్పాలా, లేకపోతే పెద్ద పెద్ద అడ్వర్టైజ్ బోర్డులు వేయాలి. యేసు ప్రభు వారు ఏమీ చేయకుండానే 3 రోజులు స్వార్థ కూటాలు పెట్టాడు. వేల మంది ప్రజలు వచ్చారు. వారు వస్తా ఆహారాలు తెచ్చుకున్నారు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే తిన్నారు. మనలాగా కొంతమంది చూడండి, ఆ పవిత్ర స్థలాలకు, పుణ్యక్షేత్రాలకు వెళతారు. వెళ్ళే సమయంలో ఏం చేస్తారు? క్యారేజీలు కట్టుకొని వెళతారు. వేలంగిని వెళ్ళని, పిరంగపురం వెళ్ళని, ఇంకా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే సమయంలో అందరూ కట్టుకొని వెళ్తారు. చివరి కాకాని తోటకి వెళ్ళినా సోమవారం రోజు క్యారేజీలు పట్టుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిన వాళ్ళు కూర్చున్నా కాడ అన్నీ తినేస్తారు. 1984లో నల్లబాడు ఆ కొండల పక్కన ఆంధ్ర క్రైస్తవ మహాసభలు జరిగినాయి. విజయవాడలో సమయం ఇవ్వలేదు, వాళ్ళకి స్థలం ఇవ్వలేదు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదో వివాదం జరిగి క్రైస్తవుల మీటింగ్ జరుపుకోవడానికి, ఆంధ్ర క్రైస్తవ మహాసభలు జరపడానికి విజయవాడలో స్థలం ఇవ్వాల, అవకాశం ఇవ్వకపోతే గుంటూరు నల్లబాడు దగ్గర ఆ మీటింగ్స్ జరిపారు. అప్పుడు నాన్న, అమ్మ వాళ్ళతో కలిసి షారోన్ గారు, మేము, అప్పుడున్నటువంటి దైవశాకులు గూడూరు మోష గారు, దేవదానం గారు, పిలుపు గారు, ఇంకా స్త్రీలు చాలామంది ఉన్నారు. అందరం కలిసి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడమే. ఆటో సౌకర్యాలు లేవు, బస్సులు లేవు, సైకిళ్ళు లేవు. అందరు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ వెళ్ళే సమయంలో 2-3 క్యాన్లకి భోజనాలు జతపరుచుకొని ఉన్నటువంటి 25-30 మంది అందరూ సంఘం నడుచుకుంటూ వెళ్ళాం. మేము నడుచుకుంటూ వెళ్ళాం. మాశ్రమణయ్య గారు సంవత్సరానికి ఒక పాటే రాస్తారు. ఆ రోజు ఆ నలబాడు మీటింగ్స్లో పాడిన పాట, దేవుని వారసులం ప్రేమ నివాసులమో. ఈ పాట ఆ 3 రోజుల మీటింగ్లో వచ్చిన వాళ్ళంతా నేర్చుకొని వెళ్ళిపోతారు. అలాగ వెళ్ళినప్పుడు మేము అందరం తీసుకొని వెళ్ళాం. మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, మాకు అందరికి వేసేస్తుంది మా అమ్మ, అందరం కూర్చొని తింటాం. అలాగ అనేక మంది భోజనాలు తెచ్చుకున్నారు, అయిపోయినాయి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చే శిష్యులు చెబుతున్నారు, అయ్యా నేటికి 3 దినాలు వారు తెచ్చుకున్న భోజనాలు అయిపోయినాయి, తినేశారు. వారు ఆకలి కొని ఉంటారు, ఇప్పుడు నేను వదిలిపెడితే వెళ్ళిపోతారు. ప్రభు అన్నాడు, 3 రోజులు అయిందా నేను బిగిన్ చేసి వాక్యం బిగిన్ చేసి 3 రోజులు అయిందా? కనీసం ఎవరు చెప్పలేదే, నాకు కూడా విసుగు రాలేదు, ప్రజలకు విసుగు రాలేదే. అవునా? అలాగైతే భోజనం పెడదాం. వాళ్ళకి విడిచిపెట్టడం కాదు, వారికి మనమే భోజనం పెడదాం అన్నారు. మనం కూడా భోజనాలు చేసుకుంటాం. ఎప్పుడండి? శనివారం రోజు. ఎన్ని గంటలు ఉంటారు ఇక్కడ? ఎన్ని గంటలు? మేము 10:30కు వస్తే మీరు 12:30కు వస్తారు, 12:30కు వస్తారు, లేకపోతే 1 గంట తర్వాత కూడా వస్తారు. ఉండేది ఎన్ని గంటలు? మనం 2:30 దాకే, 2 గంటల దాకే. అప్పటికే ఆవురు అంటుంటారు, ఇంకా రాలేదేంది అనుకుంటూ ఉంటారు. ఆ 1 గంట 2 గంటలకే. ఒకవేళ సావుకులుగా మేము ఒక అరగంట వాక్యం చెబుతున్నాం అనుకోండి, అప్పటికే ఇంకా టైం చూసుకుంటూ ఉంటారు. 1 గంట అయిందనుకోండి ఆవులు ఇస్తూ ఉంటారు, 1 గంట దాటిందనుకోండి బయటికి లోపలికి తిరుగుతారు. ఎలా ఉంటారు? యేసు ప్రభు వారి వాక్యమును వింటూ ఆ స్వార్థ సభలో 3 రోజులు అక్కడే ఉన్నారు. శిష్యులు చెప్పారు, వదిలేసేయా వాళ్ళు వెళ్ళిపోతారని. ప్రభు అన్నాడు, లేదు మనమే పెడదాం భోజనం. పిలుపు గారు వచ్చి అంటున్నాడు, బోధకుడా ఏం మాట్లాడుతున్నావు? స్త్రీలు పిల్లలు కాక పురుషులే 5,000 మంది ఉన్నారు. అంటే లెక్కేసేవాళ్ళు లెక్కేస్తూనే ఉంటారు ముందే. అంచెను చూసేవాళ్ళు, లెక్కలు చూసేవాళ్ళు ఉంటారు. 5,000 మంది ఉన్నారు. ఏమనుకుంటున్నావు? వాళ్ళ వరకు పెడతానికే 200 దేనారాలు కావాలా, 200 రొట్టెలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? వదిలేసే అన్నాడు. లేదు మనమే పెడదాం. అంటే మన దగ్గర లేవయ్యా. ఒక చిన్నపిల్లడు వచ్చాడు, 11 నా దగ్గర మమ్మీ పెట్టిన
5 రొట్టెలు 2 చేపలు నీ మాటల వెంటనే మర్చిపోయాయి తింటాం అంటే చాలు, ఇవే చాలు, కూర్చోబెట్టండి అందరూ లైన్ అన్నారు. యేసు ప్రభు అన్నాడు, అందరిని పంక్తులుగా కూర్చోబెట్టండి, లైన్ కూర్చోబెట్ట. శిశువులకు డౌట్ వేసింది, ఏంటి ప్రభు 105 రొట్టెలు, వేల మంది ఉన్నారు ప్రజల్ని పంక్తులు కూర్చోబెట్టమంటున్నావు, కూర్చోబెట్టు. ప్రభు స్తుతులు చెల్లించి రొట్టెలను విరిసి ముక్కలు చేస్తూ ఉంటే అందరూ తిన్నదాకా ఆ మొక్కలే అభివృద్ధి చెందిని, ఆయన విరిచేస్తానే ఉన్నాడు, రొట్టెలో అభివృద్ధి చెందిని అందరు తినగా అప్పుడు అందరు తిన్నారు ప్రభు అనగా ఇక్కడ ఆగిపోయినాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు స్వయంగా చేశారు ఇక్కడ. అక్కడేమో మోషే గారు దేవుని ద్వారా సహాయమును పొంది దేవుడే చేశాడు. నేను మన్నాను కురిపిస్తున్నా వారికి అన్నాడు, పూరేళ్ళను పంపిస్తున్నాను వారికి అన్నాడు, దేవుడు చేశాడు. ఇక్కడ మోషే గారు దేవుడు చేస్తే అక్కడేమో యేసు ప్రభు స్వయంగా చేశారు. దైవజనుడైన మోషే గారు 40 దినములు పర్వతం మీద దేవారాత్రులు దేవునితో కూడా ఉన్నప్పుడు ఆయన ఆహారమును పానీయమును మానివేశాడు. నిర్గమకాండం 34 అధ్యాయం 28వ వచనంలో, నిర్గమకాండం 34 28వ వచనంలో చూస్తే 40 దివారాత్రములు ఆయన కొండ మీద హోరేబు పర్వతం మీద దేవునితో కూడా ఆయన సహవాసం చేశాడు. అలాగనే ఉన్నాడు 40 దినములో. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే యేసు ప్రభు అపవాది చేత శోధించబడడానికి 40 దివారాత్రులు ఆయన కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నటువంటి మోషే గారు 40 దినములు ఆయన ఆ పర్వతం మీద అలాగునే ఉపవాసం చేశాడు. యేసు ప్రభు లోకాస్వార్త 10వ అధ్యాయం 1వ వచనంలో 70 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే చదవండి. అక్కడ బైబిల్ తీసిన వాళ్ళు అందరూ తీస్తున్నారు, చదవాలా, ఎవరైనా పర్వాలేదు, చదవండి. అటు తర్వాత యేసు ప్రభు వారు 70 మంది ఇతరులను ఏర్పరచుకొని తాను వెళ్ళబోయే ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపి వారిని అభిషేకించి అధికారం ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 70 మంది శిష్యులు తిరిగి వచ్చి, ప్రభువా నీ నామమును ఉచ్చరించి మేము దెయ్యములను వెళ్ళగొట్టాం, రోగాలను బాగు చేశాం, చివరికి చనిపోయిన వారిని కూడా మేము బ్రతికించామని శిష్యులు చెప్పుకున్నారు. అదే ప్రకారము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివితే దైవజనుడైన మోషే గారు లక్షల మంది ప్రజలను నడిపించలేక, వారికి వివాదములు వస్తే తీర్చలేక, ఎవరికి వివాదములు వచ్చి దైవజనుడైన మోషే గారి దగ్గరకు వస్తే ఆయన వారి వివాదములు తీర్చడానికి కూర్చుంటే ఉదయం నుండి సాయంకాలం వరకు పడుతుంది. అందుకని తన మామ అయినటువంటి ఇత్రో ఒక సలహా ఇచ్చాడు. అల్లుడు మోషే, నువ్వు ఉదయం నుండి సాయంత్రం దాకా కూర్చుంటే ఆ వివాదములో తీరట్లేదయ్యా, ఇందులో ఉన్నటువంటి వారిని ఎవరినైనా పెద్దలుగా ఎన్నుకుంటే అయినా దేవునికి చెప్తే దేవుడు అన్నాడా, వెళ్ళు, పెద్దలుగా ఉన్నటువంటి వారు వీళ్ళు నమ్మకస్తులు యోగ్యులు అనుకున్న వారిని సమాజంలో నుండి ఒక 70 మంది ఇతరుల్ని నీతో పాటు తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకురా, నీలో కొంత పరిశుద్ధాత్మను నీకు ఇచ్చినటువంటి ఆత్మను వారికి కూడా కొంత ఇస్తాను, నేను వారిని కూడా అభిషేకిస్తా, వారు ఇప్పుడు నీవలే నీ తర్వాత వారు అలాగున 70 మంది వారు వివాదములను నివారింపజేయడానికి వారిని నడిపించడానికి ఆ 70 మంది పనికొస్తారు అని చెప్పాడు. దైవజనుడైన మోషే సముద్రం దగ్గర నిలబడినప్పుడు ఆయన సముద్రమును శాసించలేదు. సముద్రమును శాసించగలిగిన శక్తి మోషే గారికి లేదు. అందుకనే దేవునితో ప్రార్థన చేశాడు, ప్రభువా అయ్యా ఇదిగో లక్షల మంది ప్రజలు ఇక్కడ నిలబడ్డాం, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఐగుప్తీయులు
బారులు తీరి వస్తున్నారు. ఎందుకు ఇప్పుడు మమ్మల్ని నడిపించావు ఇక్కడికి? ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ముందుకెళ్తే సముద్రంలో చనిపోతారు, వెనక నుంచి వారు వచ్చా వాళ్ళు అయినా చంపేస్తారు. ఇందుక నీవు అరణ్యంలోకి తీసుకొచ్చింది? చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్యులు ఏమనుకుంటారు? వారి దేవుడైన యెహోవా వారిని అరణ్యంలో చంపడానికి తీసుకెళ్లారు అనుకుంటారు కదా. వారందరి చావు నేను చూసా కంటే ముందు నన్ను చంపయ్యా అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఎందుకు ఊరకనా నా వైపు చూస్తున్నావు, నాకు మొరపెడుతున్నావు? నీ చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రము వైపు చూపించు అన్నాడు. యెహోవా కలిగించే రక్షణను ఊరకనే నిలబడి చూడని మీరని ఆ ప్రజలతో అన్నాడు మోషే గారు. దేవుడు చెప్తే ఈయన ఆ కర్రను సముద్రం వైపు చూపిస్తే ఆ సముద్రము పాయలుగా చేర్చబడింది. యేసు ప్రభు అయితే తన శిష్యులు ధోనిలో ఉండగా, ఆయన ధోనిలో అమరమణ నిద్రపోతూ ఉండగా గాలి తుఫాను వచ్చింది. ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా? మేము ఇలా చనిపోవాలా? నువ్వు లే అని లేపారు. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించగా అవి నిమ్మలమైపోయినాయి. ఇది యేసు ప్రభువారు స్వయంగా చేసినటువంటి కార్యం. మోషే కార్యమో దేవుని ఆజ్ఞ చేత చేయబడ్డది, యేసు ప్రభు స్వయంగా చేశాడు. రెండు, ఈయనేమో సముద్రమును గద్దించి సమాధానపరిచాడు, ఆయనేమో సముద్రమును దేవుని శక్తి చేత చీల్చేటట్లుగా చేశాడు. అలాగనే మోషే గారు దేవుని పర్వతం మీద నుండి 40 రోజులు ఉపవాసం ఉండి దిగి వస్తూ ఉండగా ప్రజలు ఆయన ముఖమును చూడలేకపోయారు. కారణం ఏమిటంటే ఆ ముఖము ప్రకాశించింది. నిర్గమకాండం 34వ అధ్యాయము 30వ వచనం చదవండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 30వ వచనం చదవండి. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషే గారిని చూసినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. ఆయన ఎవ్వరునూ ఆయనను సమీపించి ఆయన ముఖము చూడలేకపోయారు. మోషే గారు పిలుస్తున్నాడు, రండి. ఎందుకు అలా ఉన్నారు అంటే వాళ్ళు దూరం దూరంగా వెళ్తున్నారు. మోషే గారు పిలుస్తున్నాడు. ఎందుకు ఇలాగంటే వారు చెప్పారయ్యా, నీ ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది, నిన్ను చూడలేకపోతున్నాం మేము అన్నారు. దేవుని దగ్గర ఉన్నాడు గనక, ఈ 40 దినములు వెలుగులో ఉన్నాడు గనక ఆ వెలుగు ఈయనలోనికి కూడా వచ్చింది. చదువుకునేటప్పుడు చిన్నపిల్లలకి, ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికి కూడా ఒక విషయం తెలిసి ఇప్పుడు నేను చెప్పేది. స్కూల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు చాలామంది అయస్కాంతం తెలుసుగా, మ్యాగ్నెట్ తెలుసుగా, అయస్కాంతాన్ని స్కూల్కి వెళ్ళే సమయంలో పిల్లలు ఏం చేస్తారంటే పైనేమో పిన్నిసి పెడతారు, కిందేమో అయస్కాంతాన్ని పెట్టి తిప్పుతూ ఉంటారు. అలా తిప్పుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనకు తెలుసు, మన దగ్గర ఉన్నటువంటి ఈ అయస్కాంతములకు ఇనపరంజను పిన్నీస్ని కరిపించి పెట్టి కొంత సమయం గడిచిన తర్వాత అయస్కాంతం నుండి పిన్నీస్ని, ఇనుముని వేరు చేసి అయస్కాంతమును పక్కన పడేసి ఈ పిన్నీస్తో ఇనుముతో మరొక పిన్నీస్ని మనం అలా లేపవచ్చు. అందుకనే భక్తులు అన్నారు, దేవా నీ వెలుగును పొంది మేము వెలిగించబడుతున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మనము సొంతగా వెలిగించబడలేము. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. నీకు వేరుగా ఉండి మేమేమి చేయగలమయ్యా అన్నారు. మనము దేవునిలో ఉంటేనే తప్ప దేవునికి వ్యతిరేకముగా, దేవునికి దూరముగా ఉండి మనం ఏ కార్యమును సాధించలేము. నీవు నిత్యము ఆధ్యాత్మికంగా దేవునిలో ఉంటే, ప్రార్థనానుభవాలు కలిగి ఉంటే, పాటలు పాడుకుంటూ బైబిల్ చదువుతూ వాక్యానుసారంగా ఆత్మీయంగా బ్రతికితే నీ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం.
నువ్వు చేయాలనే ఆశ ఉంటే నువ్వేం చేస్తావు? ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటావు, పాటలు పాడుకుంటూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు. ఇవేమీ చేయకపోతే నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లే. సమయమునంతా నువ్వు లోకంలో గడుపుకుంటా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నువ్వేదో కార్యం చేయాలనుకుంటే ఏది చేయలేవు. ఏ అద్భుతం నీ ద్వారా జరగదు, నీ జీవితంలో జరగదు. అందుకని నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యేసు ప్రభు అన్నాడు. 70 మంది వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ తర్వాత ఎక్కడ అద్భుతాలు చేయలే. దేవునికి దూరంగా ఉన్నారు కనుక ఏ అద్భుతములు చేయలే. మిగిలిన 12 మంది మాత్రమే యేసు ప్రభుతో ఉన్నారు కనుక వారు హతసాక్షులుగా మారిపోయారు. యోధా తప్ప హతసాక్షులైపోయారు. ప్రాణత్యాగములు చేశారు, అద్భుతములు చేశారు, ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించారు, ఎన్ని కార్యాలు చేశారో. అందుకే నీ వెలుగును పొంది మేము వెలిగించబడుతున్నాం అన్నారు. చంద్రుడు స్వయం ప్రకాశించలేడు. చదువుకునే పిల్లలందరికీ తెలుసు. చంద్రుడు ఎప్పుడూ కూడా సూర్యునిలో నుండి వెలుగును గ్రహించి ఆ వెలుగును మనకిస్తాడు. కాబట్టి మనము ఇది నా నీతి సూర్యుడైనటువంటి యేసుని దేవుడిని మనము వెంబడించి ఆయనలో ఉండి మనము కూడా వెలిగించబడాలి. మన ముఖములు తేజస్సుగా ఉండాలంటే మనము దేవునిలో ఉండాలి. 40 దినములు ఆడ ఉండి దిగి వస్తున్నటువంటి మోషే దేహమును మెరిసిపోతుందంట సూర్యుని వలె. వారు చూడలేకపోయారు. అలాగనే లోకాసువార్త 17 చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే యేసు ప్రభువారు రూపాంతర పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి 2 శిష్యులు ఆ వెలుగులో వారు కూడా ఉన్నారు. ఆ వెలుగులోనే ఒక పెద్ద ఉరుము వంటి శబ్దమును విన్నారు. మెరుపు వలె మెరిసినటువంటి మెరుపును చూశారు, వెలుగుని. అందులో నుండి మోషే ఏలియాలు దిగి రావటం చూశారు. యేసు ప్రభుతో మాట్లాడి వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుతో మాట్లాడుతున్నారు. బోధకుడా, మోషేకొకటి ఏలియాకొకటి నీకొకటి పర్ణశాలలో కడదాం ఇక్కడ అన్నారు. వద్దొద్దు, అది విగ్రహారాధనగా అయిపోద్దని ప్రభు వారిని గద్దించి తీసుకొని వస్తుంటే శిష్యులందరూ ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువు ముఖం వలె వీరిద్దరు కూడా వెలిగించబడుతున్నారు ఏమిటి అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునిలో ఉండి దేవునితో కూడా ఉంటే మనము కూడా గొప్ప కార్యములు చేయగలమని ఈ వాక్యముల ద్వారా మనం వింటున్నాం. అలాగనే సొంత ప్రజలలో యేసు ప్రభువారు ఘనహీనుడయ్యాడు. సొంత ప్రజల ద్వారా నిరాకరించబడ్డాడు. సొంత ప్రజలు, సొంత అన్నదమ్ము, ఆయన తమ్ముళ్ళు చెల్లెల్లో యేసు ప్రభు వారి ఇంటికి వస్తే అన్నారు, బోధకుడా యేసు, నువ్వేదో చేసే ఆ సూచక్రియలు గొప్ప కార్యాలు నీ శిశువులను నీవు యెరూషలేములో చేసుకోపో అని ఇంట్లో ఉండొద్దని పంపించారు. యేసు ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదయ్యా, నా సమయం వచ్చినప్పుడు నేను వెళ్తాను అన్నాడు. కానీ సొంత కుటుంబీకులు ఆయనను నిరాకరించారు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనంలో చదువుతాం. సొంత ప్రజలలో ఆయన ఎలా ఘనహీనుడయ్యాడో, ఎలాగూ ఆయన నిరాకరించారో ఇక్కడ మనం చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. దొరకలేదా? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలా. ఆయన సహోదరులైనను ఆయన యందు లక్ష్యం ఉంచలా. అందుకని యేసు ప్రభు చెప్పాడు, లోకము నన్ను ద్వేషిస్తుంది కనుక నన్ను వెంబడించిన మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది అని శిష్యులకు చెప్పాడు. అలాగనే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇక్కడ దైవజనుడైన మోషే గారి సొంత అక్క, అన్న, ఆయన బంధువులే మోషే గారి మీద వారు ఎదురు తిరిగారు. వారందరూ అంటున్నారు, మోషేతో మాత్రమే దేవుడు మాట్లాడతాడా? మోషేతో మాత్రమే అద్భుతములు చేపిస్తాడా దేవుడు? మోషే మాత్రమే ప్రవక్త? కాదు, మేము కూడా ప్రవక్తలమే, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, మేము కూడా దేవునితో మాట్లాడతాం అని సనిగినందుకు ఏమైపోయింది? ఆ దినాన తన అక్క అయినటువంటి మిరియాముకి కుష్ఠరోగం వచ్చేసింది. మొఖాన కుష్ఠరోగం పుట్టింది. వెంటనే
అహరోను గారు వేడుకుంటున్నాడు, అయ్యా మన సహోదరిగా ఇలాగైపోయింది. మోషే ఏడుస్తున్నాడు దేవుని సన్నిధానంలో, ప్రభువా అయ్యా ఇదిగో నా తల్లిలాగా పెంచింది నన్ను మా అక్క, ఆమె అలాగ ఉంటే మంచిదా? అప్పుడు దేవుడు అన్నాడు, మోషే ప్రజలందరూ చూస్తుండగా ఒకని తండ్రి మొహం మీద ఊసినట్టు అంత అవమానం. ఇప్పుడు దేవుడు తన సావుకుని హెచ్చించాడు, ఇక్కడ వారిని గద్దించాడు. ఏమనుకుంటున్నారు మీరు? తోడబుట్టిన వాళ్ళు అయితే అయ్యి ఉండొచ్చు. మోషేను నేను ఏర్పరచుకున్నాను, అభిషేకించాను, ప్రత్యేకించాను. ఈరోజు మీరు నడిపించగలిగిన నాయకులు అయ్యారు అంటే ఈయనను బట్టే. అహరోను గారికి నడిపించే అధికారం, ఆధిక్యత ఎవరి వలన వచ్చింది? తమ్ముడు బట్టే కదా. తమ్ముడు, ప్రభువా నేను మాట్లాడలేకపోతున్నానయ్యా, నా మాటలు కొంచెం నత్తిగా ఉన్నాయి కదా, నేను మాట్లాడలేను అంటే దేవుడు అన్నాడు, మీ అన్నని ఇచ్చపో, నీకు మీ అన్నని ఇచ్చా, అతడు ప్రవక్తగా నీకు ఉపయోగపడతాడు, నువ్వు చెప్పవలసిన ప్రతిదీ మీ అన్నకి అన్నాడు. తమ్ముడిని బట్టి అన్నని ఎన్నుకున్నాడు, అన్నదమ్ములను బట్టి వారి అక్కనే నాయకురాలుగా ఉంచాడు. ఇప్పుడు సనుగుతున్నారు. యేసు ప్రభుని బట్టి తన తమ్ముళ్ళకి చెల్లెలకి ఘనత వచ్చింది, కానీ వారే ద్వేషించారు, సొంత వారిలో కూడా ద్వేషించబడ్డారు. ఇలా సహోదరులారా, మనం కూడా కొన్ని సందర్భాల్లో మన సొంత వాళ్ళే మనల్ని నిరాకరిస్తారు. యేసు ప్రభు అన్నాడు, ప్రవక్త తన స్వదేశములోనూ తన ఇంటిలోనూ తప్ప ఎక్కడైనా గణపరచబడతాడు, గణహీనుడు కాదు అన్నాడు. గణపరచబడతాడు, గణహీనుడు కాదు. మనం ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, నేను పుట్టి పెరిగిన స్థలంలో, ఇప్పుడు ఉంటున్న స్థలంలో తప్ప ఎక్కడ కూడా గణహీనుని కాదు. ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నలుగురు అందరిలో గౌరవిస్తాడు. అందుకే ప్రభు చెప్పింది, ప్రవక్త స్వదేశములో తన ఇంటిలో తప్ప ఇంకెక్కడ కూడా గణహీనుడు కాదు అన్నాడు. నిర్గమకాండం 19:23 చూడండి. దైవజనుడు దేవునితో మాట్లాడాడు. మోషే గారు దేవునితో స్వయంగా మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 19:23 దేవునితో స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు క్రిందకి వెళ్ళి ప్రజలకు ఒక ఆజ్ఞించిరాపో, ఎవరు ఈ పర్వతం తాకకూడదు, సమీపించకూడదు అని చెప్పి రాపో అంటే ఈయన అంటున్నాడు, ప్రభువా వారు ఎవ్వరూ ఇది సమయానికి రారయ్యా, పర్వతం ఎక్కలేరు, పర్వతాన్ని తాకరు. దేవునితో చెబుతున్నాడు. మోషే గారు దేవునితో స్వయంగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 11:41 యేసు ప్రభువే ఆయన. చూడండి, యోహాను సువార్త 11:41 మోషే గారు అక్కడ ప్రజలను మరణములో నుండి తప్పించలేకపోయాడు, దేవుడే మరణము నుండి తప్పించేది అని నిరూపించబడింది. ఇక్కడ యేసు ప్రభువారు అయితే స్వయంగా ఆయనే మరణమును బంధించి సజీవునిగా చేస్తున్నాడు. ఆ బంధం తొలగించండి అన్నాడు, పేరు పెట్టి పిలిచాడు, మరణములో నుండి సజీవునిగా చేశాడు, జీవమును ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు స్వయంగా చేస్తున్నారు, మోషే గారు దేవుని ద్వారా చేశాడు. మోషే గారు ఒక జ్ఞాపక చిహ్నమును ప్రజల మధ్యలో దేవుని ద్వారా నిలబెట్టాడు. సంఖ్యాకాండములో మనం చూస్తే, అలాగనే నిర్గమకాండములో చూస్తే 12:14 దేవుని ద్వారా మనకు ఒక జ్ఞాపక చిహ్నం ఏమిటి అది అంటే 10 ఆజ్ఞలు. అది ఈరోజు కూడా మన ఇళ్లలో బోర్డులుగా తగిలించుకుంటాం, చర్చిల్లో బోర్డులుగా తగిలిస్తాం. 10 ఆజ్ఞలు ఎంతమంది ఇళ్లలో తగిలించుకుంటారు? కంఠస్థంగా మనం దాన్ని అందరం పఠిస్తూ ఉంటాం. చూడండి, 12:14 నిర్గమకాండం 12:14
మీకు జ్ఞాపకార్థముగా అయిన ఒక పండగగా. ఏమిటిది అంటే పస్కా పండుగ. జ్ఞాపకార్థముగా ఒక సిగ్నము అది మనకి. పస్కా పండుగ మన పితరులకి. ఒక గొర్రె పిల్లని తీసుకొని రావాలి, దానిని వధించాలి, దాని రక్తమును గుమ్మముల మీద పూయాలి. జ్ఞాపకార్థమైనటువంటి ఒక గుర్తు. అదే విషయం యేసు ప్రభువారు తన మరణము ద్వారా మనకు ఒక జ్ఞాపకార్థపు గుర్తు సిలువను ఉంచి వెళ్ళాడు. అలాగనే మోషే గారి ద్వారా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. యేసు ప్రభు అయితే తానే స్వంతగా ఆజ్ఞలు ఇచ్చాడు. శాస్త్రుల పరిచయులు, శాస్త్రులు ఒకడు వచ్చి, బోధకుడా, మోషే గారు ఇచ్చినటువంటి ఆజ్ఞల 10లో అసలు శ్రేష్టమైనది ఏదో చెప్పయ్యా, ప్రాముఖ్యమైనది ఏదో చెప్పు. 10 కాదు కానీ ఏదైనా అందులో ఒకటి మాకు చెబితే ఆ ఒకటి మేము అనుసరిస్తాం అన్నాడు. ప్రభు అన్నాడు, ఆ 10లో 7దో 8దో 9దో ప్రాముఖ్యమైనదయ్యా అని చెప్పకుండా 10 ఆజ్ఞలు ఇంపార్టెంటే అని చెప్పడం కోసం ప్రభు ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ, నీ దేవుడైన యెహోవాను నీవు అమర్యాదగా కాదు, నీవు పూర్ణాత్మతో నీవు సేవించాలి. ఇది శ్రేష్టమైంది. అందులో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించడానికి హేతువిదే అని. రెండవది ఏమని చెప్పాడంటే ఆయన, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఎందుకంటే ఇంక శ్రేష్టమైన ఉంది, ధర్మశాస్త్రం అంతా చెప్పింది ఇదే అని చెప్పుకొచ్చాడు. మొదటి 4 దేవునిని గూర్చినవి, మిగిలిన 6 మానవుని గూర్చినవి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. మోషే గారు దేవుని ద్వారా 10 ఆజ్ఞల పలకలను తీసుకొచ్చాడు. యేసు ప్రభు స్వయంగా తానే ఆజ్ఞలను ఇచ్చాడు. మోషే గారు దేవుని ద్వారా పస్కా పశువుని వధిస్తే, ఇక్కడ యేసు ప్రభు వారే పస్కా బలి పశువుగా సిలువలో బలి అయ్యాడు. యేసు ప్రభు స్వయంగా చేస్తున్నటువంటి విషయాలు ఇవి. మోషే గారు ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా ఆయనే నిలిచి మొరపెట్టాడు. యేసు ప్రభువే తన శిష్యులకు ప్రజలకు మధ్యవర్తిత్వాన్ని ఆయన వహించాడు. మోషే గారు మరణము తర్వాత మరలా ప్రత్యక్షమయ్యాడు. రూపాంతర పర్వతం మీద ఆయన మరలా ప్రత్యక్షమయ్యాడు, యేసు ప్రభుతో మాట్లాడాడు. యేసు ప్రభువు కూడా మరణము తర్వాత పలుమార్లు అనేక మందికి కనిపించాడు. ఆయన వెళుతూ శిష్యులను బలపరిచాడు. మీరు విశ్వాసం కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి, నేను మరలా వస్తాను, మీ కొరకు జీతం తీసుకొస్తానని చెప్పుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఎలాగూ మనము దైవజనుడైనటువంటి మోషే గారు రక్షకుడైన క్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడని వీటన్నిటిని బట్టి మనము చూడగలం. చివరిగా ఒక్కటి చూసి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయం 17వ వచనములో, నిర్గమకాండము 2వ అధ్యాయం 17వ వచనములో చూడండి, ఇక్కడ మంద కాపరులు ఇత్రో కుమార్తెలకు విరోధముగా లేచినప్పుడు మోషే గారు వారిని తరిమి వారిని కొట్టి ఈ మందకి నీళ్ళు పెట్టాడు. చివరికి వారిలో ఒక ఆమెను చేసుకున్నాడు. మోషే గారు కూడా గొర్రెల కాపరిగా 40 సంవత్సరంలో అరణ్యములో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని గూర్చి క్రొత్త నిబంధన ఏమి చెబుతుంది అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. యేసు ప్రభు స్వయంగా చెబుతున్నటువంటి మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని అలాగునే ఎరుగుదును. యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అక్కడ ఇత్రో మందను మేపడానికి
ప్రకృతి సంబంధమైనటువంటి గొర్రెల కాపరిగా మోషే గారు ఉన్నారు 40 సంవత్సరములో. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసు ప్రభు ఎక్కడైనా గొర్రెలు మేపాడా? మేపినట్టుగా ఉందా? లేదు. ఆయన బాల్యమంతా ధర్మశాస్త్రమును పట్టించాడు. యవన కాలంలో తన తండ్రిగా అంటే మరియమ్మ గారికి భర్తగా ఉన్నటువంటి యేసేపు గారు చేస్తున్నటువంటి వృత్తిని, ఆ వడ్రంగి పనిని నేర్చుకున్నాడు. యేసేపు గారు త్వరగా చనిపోయాడు పిల్లలు పుట్టిన వెంటనే. ఆ పిల్లల బాధ్యత అంతా, పిల్లలను పెంచే బాధ్యత, పోషించే బాధ్యత యేసు ప్రభువు తీసుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఆ కుటుంబంలో జ్యేష్ఠుడు గనక. ఇంటికి ఆ పెద్దగా పుట్టిన వాడే కుటుంబ బాధ్యతలన్నీ భరించాలి. అందువలన యేసు ప్రభువారు తనకు యుక్త వయస్సు వచ్చే వరకు 35 సంవత్సరములు వస్తేనే ఆ యూదులు స్వతంత్రులు అవుతారు కనుక 30 సంవత్సరముల వయసు వరకు ఆయన వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషించాడు, తల్లిని పిల్లల్ని. కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయన, నేను గొర్రెలకు మంచి కాపరని. నేను గొర్రెలకు మంచి కాపరని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అంటే ఏ గొర్రెల గురించి చెబుతున్నాడు ఈయన? యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, నేనే నా మందను మేపుతాను, నేను మంద కాపరులను పంపిస్తాను అని చెప్పి దేవుడు ఎవరిని గురించి చెప్పాడో ఆ కాపరి ఈయనే. గొర్రెలుగా మనం ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరని అన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును, యేసుక్రీస్తుని గురించి చెప్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, గొర్రెలకు గొప్ప కాపరి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. గొప్ప కాపరి, మంచి కాపరి. మరొక మాట పేతురు గారు అంటున్నాడు, మొదటి పత్రిక రాస్తూ, పేతురు మొదటి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ అంటున్నాడు ఆయన, ప్రధాన కాపరి, ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు వాడబారని మహిమ కిరీటమును మనం పొందుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. అందుకే ఊహ అన్నమాట, ఊహించుకొని యేసు ప్రభుని ఆ ఫోటోలు వేసేటప్పుడు ఏం చేస్తారు, ఆయన చేతిలో వంకర తిరిగిన కర్ర ఒకటి, మెడ మీద గొర్రెని పెట్టి గొంగలు ఒకటి కప్పి, ఎందుకు ఆయన గొర్రెలకు మంచి కాపరి అన్నాడని కాపరిగా వేస్తారు. ఆయన గొర్రెల మేపల, మనము గొర్రెలుగా ఉంటే ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాడు, సొంత గొర్రెలను కాస్తాడు. మనము గొర్రెలుగా ఉన్నాం. గొర్రె పవిత్రమైంది, మంచి స్వభావం కలిగింది, సాధువు అయినట్టుది. మనము కూడా అలాగనే ఉండాలి. ఇప్పుడు దైవజనుడైన మోషే గారు యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్న సూచనలు కొన్ని మనం చూసాం. మన ప్రధాన కాపరి అయిన ప్రభువు ప్రత్యక్షమగినప్పుడు మనము కూడా వాడబారని మహిమ కిరీటమును పొందేవారముగా వరుసలో లేగుదాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం అండి. అందరు లేచి నిలబడండి. ఆశీర్వాదంబుల్ మా మీదా వర్షింపజేయో మీశా, ఆశతో నమ్మియో నామో నీ సత్య వాగ్దాతమో, ఈ మహిమీదా కృమ్మరించుము దేవా,
క్రమ్మార ప్రేమావసాంబోన్ కృమ్మారించుము దేవా. ఈనాడే వర్షింపో మీసా నీ నిండు దీవెనాలన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగా ఈ మాహి మీద కృమ్మారించుము దేవా. క్రమ్మార ప్రేమ వస్త్రాంబోన్ గృమ్మారించుము దేవా. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనాధారాలన్ మా దాహమెల్లాను బాపు. మాధుర్యమౌ వర్షము ఈ మాహి మీద కృమ్మారించుము దేవా. క్రమ్మార ప్రేమ వర్షాంబోన్ కృమ్మారించుము దేవా. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి. మంగళవారం ఆన్లైన్ ప్రేయర్ తుఫాన్ నగర్లో